కొద్ది నిమిషాలు కీర్తనల మీద ఇంకొక ఆలోచనని మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాను. 103వ దావీదు కీర్తన. దావీదు ఒక విశ్వాసికి ద బెనిఫిట్స్ ఆఫ్ ద లార్డ్, ఒక విశ్వాసిగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, బెనిఫిట్స్ లేకపోతే ప్రయోజనాలు. 103వ దావీదు కీర్తన చదివితే మీకు అర్థమయ్యే ఒకే ఒక విషయం ఏంటంటే, దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారు వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలన్నిటిని గురించి 103వ కీర్తనలో రాయబడింది. అందుకని క్రిందను చూస్తే ద సామ్ ఆల్సో warn us not to forget the blessings after we have received them and enjoy them. మనలో చాలామంది 10 మంది కుష్ఠరోగుల కథలాగా ఉంటుంది మనది. దేవుడు 10 మందిని శుద్ధులు చేశాడు, అయితే ఒక్కడే వెనక్కి వచ్చి కృతజ్ఞత చెప్పాడు. సో మీరు ఆలోచన చేయండి, మీలో ఎంతమంది రోజు ఒక కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారు? ఎందుకంటే ప్రపంచంలో రోజుకొక కోరిక ఉంది, రోజుకొక అవసరత ఉంది, రోజుకొక విడుదల కోసం మనం కోరుకుంటాం. మనలో ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు నిజంగా మీకు రెగ్యులర్ యాక్టివిటీ అయితే, మీరు నిజంగా రోజు దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు అయితే, మీ ప్రార్థన ఒకసారి చెక్ చేసుకోండి. అందులో ఎన్ని అవసరతలు ఉన్నాయి, ఎన్ని వందనాలు ఉన్నాయి. ఇప్పటివరకు దేవుడు చేసిన మేళ్లను ఆనందిస్తూ అనుభవిస్తున్న మనము ఎన్నిసార్లు వాటిని అనుగ్రహించిన దేవుడికి వందనాలు చెప్పుంటాం. ఇక్కడున్న వాళ్ళలో ఎవరికైనా నిజంగా దేవునికి వందనాలు చెప్పడంలోనే ప్రార్థన జీవితం అంతా గడిపేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? సో ఆ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తూ, దేవుని వాక్యంలో ఒకటి నీకు కావాల్సింది ఏంటంటే ద బెనిఫిట్స్ ఆఫ్ ద లార్డ్, దేవుడు నీకు ఇచ్చిన ప్రయోజనం ఒక విశ్వాసిగా. రెండవది, ఈ కీర్తన ఇంకొక విషయం కూడా చెప్తుంది. అదేంటనంటే డు నాట్ ఫర్గెట్. ఒక విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. అదేంటి అనంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం అది నువ్వు పొందుకున్నావు, అనుభవిస్తున్నావు, అయితే కృతజ్ఞత ఎక్కడ? అది మన ప్రశ్న. అందుకని ఏడబ్ల్యూ టాజర్ అనే ఆయన చాలా పుస్తకాలు రాశాడు. మీకు చూస్తే ఆయన పెద్ద పుస్తకాలు ఏముండవు. ఏడబ్ల్యూ టాజర్ గురించి మీరు కొడితే ఫ్రీ డౌన్లోడ్స్ ఉంటాయి. అలాగనే చాలా మైన్యూట్ చిన్న చిన్న పుస్తకాలు రాశాడు ఆయన ప్రసంగాలని తర్వాత పుస్తకాల రూపంలోనికి తీసుకొని వచ్చారు. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్ని లాస్ట్ మినిట్లో ఆయన్ని చివరి సమయంలో ఒక ప్రశ్న అడిగారు. ఏడబ్ల్యూ టాజర్, మరి నువ్వు చాలా పెద్దవాడివి, అయితే నువ్వు ఇప్పుడు చెప్పే వరకు రాసిన పుస్తకాలు, ఇప్పటి వరకు రాసిన ప్రసంగాలు అన్నిట్లో నుంచి నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు కాబట్టి చివరిగా ఒక సందేశాన్ని ఇస్తావా అని ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు ఆయన అన్నారంట, ద గ్రేట్ మెన్ ఆఫ్ గాడ్, వి వెల్కమ్ యూ ఆన్ టు ద స్టేజ్. ఆయన చాలా హంబుల్గా పైకి వెళ్ళి ఫస్ట్ మైక్ తీసుకొని అన్న మాట ఏంటంటే, ఐఎమ్ నాట్ ద గ్రేట్ మెన్ ఆఫ్ ద గాడ్, ఐఎమ్ అ మ్యాన్ ఆఫ్ గ్రేట్ గాడ్ అని అంటాడు. ఈరోజు గొప్ప దైవజనులు అని అనగానే చప్పట్లు కొట్టించుకొని పైకి ఎక్కేస్తాం కదా. ఏడబ్ల్యూ టాజర్కి ఉన్నది ఏంటంటే, గొప్పోడిని ఏం కాదులే, గొప్పోడిని సేవిస్తున్న సాధారణ దైవ సేవకుడిని. సో అది దేవుని స్థానాన్ని తీసుకోకపోవటంలో ఒక మాదిరి ఏడబ్ల్యూ టాజర్. ఆ తర్వాత ఆయన ఉపయోగిస్తూ మైక్ తీసుకొని, నేను ఇప్పటి వరకు ఎన్ని ప్రసంగాలు చెప్పానో నాకు నిజంగా గుర్తులేదు, ఇప్పటి వరకు నేను ఎన్ని పుస్తకాలు రాశానో కూడా నాకు గుర్తులేదు, కానీ నేను చనిపోయే లోపల నేను ఒక విషయాన్ని మర్చిపోకూడదు అనుకుంటున్నాను. అదేంటనంటే, నేను పాపిని, నాకు ఒక రక్షకుడు అవసరం, అందుకని క్రీస్తు నా పక్షాన్ని వచ్చాడు. మీరు ఆలోచించండి, ఎక్కడున్న వాళ్ళు, మీరు పెద్ద వయసు వెళ్ళే కొలది మీకు మతిమరుపు వచ్చేస్తుంది. ఆ మతిమరుపులో సువార్తను మర్చిపోకూడదు. ఎవరినైనా మర్చిపోండి, గుర్తుపెట్టేటప్పుడు బెడ్ రీడ్ అయిన వాళ్ళు ఎవరినైనా చూస్తే ఎవరు అని అంటే అలా చూసి గుర్తు రావట్లేదు అని అంటే ప్రాబ్లం ఏం లేదు. కొడుకుగా నన్ను నా తండ్రి గుర్తుపెట్టుకోకపోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కూతురుగా నువ్వు నీ తల్లిని గుర్తుపెట్టుకోకపోతే ప్రాబ్లం ఏం లేదు. చిన్నప్పుడు నీతో చదువుకున్న ఫ్రెండ్స్ అప్పుడు అలా తిరిగాం కదా అని అంటే ఏమోరా మర్చిపోయాను, ప్రాబ్లం ఏం లేదు. కానీ సువార్తను మర్చిపోతే ప్రాబ్లం. సువార్తను మర్చిపోతే చనిపోయిన తర్వాత ఉన్న అనంతమైన జీవితాన్ని
మనము అనుభవించడానికి అసాధ్యమవుతుంది. అందుకని ఒక విశ్వాసికి సువార్త అవసరం. రెండవది, ఆ సువార్తలో దేవుడిచ్చిన బెనిఫిట్స్. మూడవది, ఆ సువార్త ద్వారా దేవుడు చేసిన కార్యాలని నువ్వు ఎప్పుడూ మర్చిపోవడానికి వీల్లేదు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ యొక్క 103వ కీర్తనని ఇలాగున మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి, పర్సనల్ ప్రైజ్. వ్యక్తిగతంగా అతడు వందనాలు చెప్పాడు యేసు ప్రభుకి, లేకపోతే దేవాది దేవునికి దావీదు వ్యక్తిగతంగా వందనాలు చెప్పాడు. అది మొదటి 6 వచనాలని చూస్తే మీకు కనబడుతుంది. 7 నుంచి 18 వచనాలని చూస్తే నేషనల్ ప్రైజ్. ఒక దేశంగా విమోచింపబడిన వారిగా వారికి కూడా వందనాలు దేవునికి, అంటే ఒక దేశంగా వందనాలు చెప్పాడు. ఆ తర్వాత మీరు చూస్తే యూనివర్సల్ ప్రైజ్. సృష్టి అంతా కలిపి ఆయన్ని ఆరాధించడం గురించి మాట్లాడాడు. వ్యక్తిగతంగా ఆయన ఆరాధించాడు. అలాగనే నేషనల్ అనంటే దేశపరంగా, తన జాతిపరంగా అతను వందనాలు చెప్పాడు. ఆ తర్వాత యూనివర్సల్ ప్రైజ్, సృష్టి అంతటితో, సృష్టి ద్వారా దేవునికి వందనాలు చెప్పాడు. ఎందుకనంటే మీకు మొదటి 6 వచనాలని కనబడితే తన జీవితంలో, అలాగనే 7 నుంచి 8, 18 వరకు చదివితే విశ్వాస సమూహాల జీవితంలో, అలాగనే సృష్టిలో ఆయన చేసిన ఘనతను బట్టి ఆయన వందనాలు చెప్పాడు. అయితే మీరు ఈ మాటను తరచు వింటారు. బ్లెస్ ద లార్డ్ అనే మాట మనం ఇంకొంచెం వాడుక భాషలోనికి తెచ్చుకోవాలంటే ప్రైజ్ ద లార్డ్ అనే మాట. ఈరోజు నేను క్రైస్తవుడిని, నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి నేను అడిగిన మాలిఫన్ మనకు ఒక సింబల్ నేర్పించారు కదా, క్రిస్టోస్ అనేది. వాళ్ళు ఇలా గీస్తే, మనం ఇలా గీస్తే ఒక చేప, ఒక ఫిష్ షేప్లో రాగానే క్రిస్టియన్. ఈరోజు మన సింబల్ ఏంటి? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అనగానే ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అన్నట్టు, అంతే. మన సింబల్ ఏంటనంటే ప్రైజ్ ద లార్డ్. నేను అడుగుతున్న మాట ఏంటనంటే, ఎందుకు ప్రైజ్? ఈరోజు గుడ్ మార్నింగ్కి బదులు క్రైస్తవులు ప్రైజ్ ద లార్డ్ అని వాడుతున్నారు. కానీ దావీదు నీకులాగా నాకులాగా ఒక క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి క్రైస్తవ సంభాషణలో మొదలుపెట్టిన వచనం కాదు అది. అందుకని అక్కడ ఉపయోగించబడిన మాట ఏంటంటే బ్లెస్ ద లార్డ్ అని అన్నాడు. దాన్ని ఇంకొంచెం మనము టుడేస్ ఇంగ్లీష్ వర్షన్కి లేకపోతే మెసేజ్ వర్షన్కి వస్తే ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ అని ఉంటుంది. అందుకని ఇందుకే బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని అంటే, లేకపోతే బ్లెస్ ద లార్డ్ అని అంటే అర్థం ఏంటంటే డిలైట్ ఇన్ హూ హీ ఈజ్ అండ్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ అస్. దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తాం? బ్లెస్ ద లార్డ్ లేకపోతే ప్రైజ్ ద లార్డ్ అని దేవుడిని అనాలంటే మీకు ఈ రెండు తెలిసి ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మీకోసం ఏం చేశాడో తెలిసిన వాళ్ళగా ఆనందించగలిగితేనే ఆ పదానికి అర్థం ఉంది. అలా కాకపోతే గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి బదులు పాస్టర్ గారు కనబడగానే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, పాస్టర్ గారు భార్య కనబడగానే ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, చర్చ్లో కనబడగానే ప్రైజ్ ద లార్డ్ అనే మాట మనకి వాడుక భాష అవుతున్న సమయంలో ఎన్నిసార్లు నువ్వు ప్రైజ్ ద లార్డ్ అనే పదాన్ని వాడుతున్నావో అన్నిసార్లు ఈ రెండు విషయాలు ఎప్పుడైనా నీకు గుర్తున్నాయా? అందుకు చెప్తున్నామా, లేకపోతే క్రైస్తవ సంభాషణలో ఒక భాగంగా తీసుకుంటున్నామా? ఎందుకనంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనకి ఇవ్వబడిన ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ ఏంటో చెప్తారా? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఉచ్చరించేవాడిని దేవుడు ఎందుకు తీసుకోడట? నిర్దోషులుగా ఎంచడు. అంటే అర్థం ఏంటి? దోషిగా ఎంచుతాడని అర్థం. దేవుడి పదాన్ని ఈరోజు జీసస్ ఫ్రీక్ అని మాట్లాడుతున్నారు. టాబీ మ్యాక్ పాడతాడు, బాగుంటాయి వినటానికి, బట్ దే విల్ బీ ఇన్ ఎ జడ్జ్మెంట్ సీట్. అక్కడ ఉంటారు వాళ్ళందరూ. చాలా రెలివెంట్గా తీసుకొని వెళ్తున్నామని అనుకుంటున్నాం. మీరు చూడండి, సెక్యులర్ మూవీస్ ఏదైనా మీరు చూడండి, తెలుగు కాకుండా ఇంగ్లీష్లో మనం చూస్తే భయపడిన ప్రతిసారి జీసస్ క్రైస్ట్ అని వాడుతున్నారు. ఎవరినైనా తిట్టాల్సి వస్తే బూతు పదం పెట్టి జీసస్ క్రైస్ట్ అని అంటారనమాట. మీరు ఆలోచన చేయండి. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించటం అనేది అది చాలా అసహ్యంగా మనం అనుకుంటున్నామేమో, కానీ మరి అర్థం లేకుండా పలకటాన్ని ఏమనాలి? అందుకని దావీదు కీర్తన మనం చదువుతున్నప్పుడు ఫస్ట్ది మనం రెగ్యులర్గా వాడే టర్మినాలజీ ప్రైజ్ ద లార్డ్ అని మీరు మాట్లాడి ప్రైజ్ ద లార్డ్ అని ఎవరికైనా చెప్పేటప్పుడు నెక్స్ట్ టైం ఇది గుర్తుపెట్టుకోండి. బ్రదర్, ఒక గుడ్ న్యూస్, నేను కారు కొనుక్కున్నాను, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని అన్నప్పుడు ఈ రెండు గుర్తుండాలి. కారు కొన్నందుకు ప్రైజ్ ద లార్డ్ కాదు, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు నా కోసం ఏం చేశాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీరు చూస్తే 1వ అధ్యాయం 1వ వచనాల్లోనే మీకు కనబడుతుంది. ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదం అని అన్నాడు. అంటే
నువ్వు పొందుకునే ప్రతిదీ దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు నీ కోసం ఏం చేశాడో ఆ రెండిటికి రెలవెంట్ అయితేనే నువ్వు దాన్ని బ్లెస్సింగ్ అనాలి. అలా కాకుండా నువ్వు కారు కొనుక్కున్నావు, అయితే నేను మహా అయితే నిన్నటి దినం నేను ఒక బొమ్మూరులో ఒక మీటింగ్కి వెళితే ఆ మీటింగ్లో ఒక ఆయన సాక్ష్యం, ఒక హైందవ విశ్వాసి హైందవత్వాన్ని విడిచిపెట్టి విశ్వాసికి వచ్చాడు. ఆయన ఒక సాక్ష్యానికి టైం ఇచ్చారు. ఆయన అన్నాడు అనమాట, ఏమనంటే ఒకప్పుడు నేను 100 రూపాయలు కూడా ఉండేవి కావు, ఇప్పుడు 18 లక్షలు పెట్టి కారులో వచ్చాను సాక్ష్యం చెప్పడానికి అనగానే ఆడియన్స్ అందరూ చప్పట్లు కొడుతున్నారు. నా అపార్ట్మెంట్ పక్కన జాగోర్ కారు వేసుకొని తిరుగుతున్నాడు ఆయన. ఆయన ఏం చెప్పాలి? 100 రూపాయలు లేనివాడు 18 లక్షల కారు పెట్టుకుంటే దానికి సాక్ష్యం చెప్పి దేవుడు నన్ను ఎలా ఆశీర్వదించాడు అని అంటున్నాడు. మరి 18 లక్షల కారు కన్నా జాగ్వర్ ఎంత? ఒక 2 కోట్లు పెట్టి కారు కొనుక్కున్న వాడిని దేవుడు ఏమనాలి? ఒకవేళ అదే కొలత అయితే ఏమనాలి? నీ కారుకి ఆయన రక్షణకి ఏంటి సంబంధం? నీ ఇంటికి ఆయన రక్షణకి ఏంటి సంబంధం? మీరు దేన్ని ఆశీర్వాదం అని పిలవాలంటే, దేన్ని సాక్ష్యంగా మీరు పంచుకోవాలంటే, దేవుడు నీ కోసం ఏం చేశాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకునేవాడు. ఆయన నీ కోసం ప్రాణం అర్పించేటప్పుడు నీ యొక్క ఏమంటాం అర్హతను ఆధారం చేసుకొని ఏమి ఇచ్చినవాడు కాదు. ఆ పదాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. రెండవది, ఆల్ దట్ ఈస్ విత్ ఇన్ మీ. నా అంతరంగంలో ఉన్న సమస్తమా అని అంటే అర్థం ఏంటంటే హార్ట్, మైండ్, సోల్ అండ్ స్ట్రెంగ్త్. అంతరంగంలో ఉన్న నా సమస్తం అంటే అంతరంద్రియాలతో ఏం మాట్లాడుకుంటాం? అందుకని ఈ బాడీ మనకు ఫామ్ అయినప్పుడు ఉన్నది ఏంటంటే హార్ట్ ఉంది మనకి, రెండోది మైండ్ ఉంది, మూడవది సోల్ ఉంది, మనకు ఒక శక్తి ఉంది. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో. ప్రైజ్ ది లార్డ్. అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, లేకపోతే ఆయనకి వందనాలు చెప్పు. ఈ విషయం మర్చిపోవద్దు. వెంటనే 2వ వచనం దగ్గరికి రాగానే మీకు అంటాడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దని అన్నాడు. మనం కూడా చాలా కృతజ్ఞత కార్యాల దగ్గర చాలామంది పాస్టర్స్ ఈ ప్రసంగం చెప్పడం వింటాం. అయితే ఎప్పుడైతే ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు అనగానే పాస్టర్లు బైబిల్ మూసేస్తారు. నేను చూసినంత వరకు బైబిల్ మూసేసి వెంటనే ఏమంటారంటే, అక్కడ పెళ్లి సందర్భం అనుకోండి, దేవుడి కుటుంబంలో వివాహాన్ని చాలా ఘనంగా జరిగించాడు అంటే వెంటనే దావీదు యొక్క థాట్ని మనం తీసుకొని మన వ్యక్తిగతమైన విషయాలకు ఆపాదించి, ఇక ఆయన ఏ మేలును చేశాడో, ఏ మేలుని మర్చిపోద్దు అన్నాడు, అసలు మేలు అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించడం మానేసి, మనము అక్కడ కృతజ్ఞత కూడిక పెట్టుకున్న వాళ్ళని ఉద్దేశించి దేవుడు మీ జీవితంలో మేలు చేశాడు, ఇది మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఇంకొంచెం బాగా చెప్పాలంటే టర్మినాలజీ వాడేవాళ్ళు థ్యాంక్స్ గివింగ్ కాదు, థ్యాంక్స్ లివింగ్ కావాలి అని మాట్లాడేసి ఆపేస్తాం. కానీ దావీదు అందుకోసం రాయలేదు కీర్తన. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు, గొర్రెల కాపరిని రాజునిగా చేశాడు అందుకు మర్చిపోవద్దు అని అనలేదు. ఆయన ఒక సీక్వెన్స్ రాశాడు. ఆ సీక్వెన్స్ ఏంటో మనం చూద్దాం. లిస్ట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. దావీదు 6 స్పెషల్ బ్లెస్సింగ్స్ని దేవుని హస్తాల్లోంచి పొందుకున్నట్టుగా రాసుకున్నాడు. ఈ 6 బ్లెస్సింగ్స్ ఏంటి అని అంటే, 1 ఈజ్ ఫర్గివ్నెస్. ఫస్ట్ది దేవుడు, అందుకని మీరు అక్కడ చూస్తే ఏముంటుందో తెలుసా, ఆయన నీ దోషములను క్షమించువాడు. దేవుడిచ్చిన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బ్లెస్సింగ్ ఏంటనంటే ఫర్గివ్నెస్. మీకు ఎప్పుడన్నా అనిపించిందా, దేవుడు స్త్రీ సంతానంలో నుంచి ఒక ఆయన్ని పిలిపించి అపవాదిని ఎదిరించడానికి అప్పుడే రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు కదా. మరి చర్మపు చొక్కాలను కూడా కుట్టించిన తర్వాత ఎందుకు వీళ్ళిద్దరిని బయటకు గింటి వేశాడు? మీకు తెలుసా వచనాలు? 3వ అధ్యాయం చివరి భాగంలో మరలా జీవవృక్ష ఫలం తినకుండా ఉండటానికి సెరూబుల్ని కెరూబుల్ని అగ్ని ఖడ్గాలను పెట్టాడు. ఎందుకు? అంత విమోచన కార్యం చేసి నా సిగ్గు, నాకు దిగంబరత్వాన్ని కప్పడానికి ఆయన చర్మపు చొక్కాను అనుగ్రహించి ఒక జంతువుని ఏదో బలివ్వగలిగినప్పుడు అక్కడే చేసేయచ్చు కదా. మళ్ళీ వీళ్ళిద్దరిని అంత ప్రేమించిన వాడు మరలా బయటికి గంటి వేయటం ఎందుకు? మనం ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, పాపం వలన భౌతిక దేహంలో వెంటనే ఏ మార్పులు రావు. ఇక్కడున్న వాళ్ళు ఒక మాట చెప్తున్నాను, మీరు అంతరంగంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన, అబద్ధం చెప్పాలనుకున్న, వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్న, దేవునికి ఇష్టం లేని సంగతులు ఏదైనా చేసినప్పుడు దేవుడు ఒక మార్కర్ తీసుకొని ముఖం మీద ఒక చొక్క పెడుతున్నాడు అనుకోండి, ఈరోజు మనం ఎలాగుండేవాళ్ళం? కనీసం నీగ్రోస్కి పళ్ళన్న తెల్లగుండేవి, మనకు అవి కూడా ఉండవు. అది కాదా మన బ్రతుకు?
ఏంటనంటే భౌతికంగా ఏం కనబడట్లేదు కాబట్టి మనం ఎలా అనుకుంటున్నామనంటే అంతరంగంలో ఉన్నది ఎవడో చూడడు కాబట్టి. సడన్గా ఒకవేళ నేను ప్రార్థన చేసి మీరందరూ భౌతికంగా మంచి సూట్స్ వేసుకొని ఇలా వచ్చారు కదా, తక్కువ మంది లోపలికి వెళ్ళిపోయి అంతరంగం బయటకు వచ్చింది అనుకోండి, ఎంతమంది సిగ్గుతో కప్పుకుంటారు, ఎంతమంది పిల్లో వెనకాల దాక్కుంటారు, ఎంతమంది పోడియం వెనకాల దాక్కుంటారు, ఎంతమంది ముఖం దాచుకుంటారు. ఈరోజు అంత ఎందుకమ్మా, టీవీ నైన్ ఒక కెమెరా పెడితే ఆ కెమెరా ముందు నిలబడటానికి ఒక స్టూడెంట్ నిలబడలేక ముఖం దాచుకోవట్లా ఏంటి? కెమెరా ముందు కొన్ని లక్షల మంది ప్రజలు చూస్తున్నారు, మరి దేవుడు చూసేటప్పుడు మీరు ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, దేవునితో సంబంధం సరవనప్పుడు ఏ ఆశీర్వాదం ఉంటే అది ఆశీర్వాదం అని పిలుస్తాం మనం. దేవునితో నా సహవాసం సరైంది కానప్పుడు ఎలాగ దాన్ని ఆశీర్వాదం అని నేను పిలుస్తాను? అందుకని దావీదుకు అర్థమైన ఫస్ట్ ఏంటనంటే, దేవుడు చేసిన గొప్ప మేలుల్లో ఒక మేలు ఫర్గివ్నెస్. నువ్వు ఎప్పుడు ఆనందించగలిగింది. ఇప్పుడు చెప్తారా, ఫర్గివ్నెస్ ఎంతమందికి ఇచ్చి ఉంటాడు? ఈ భూమి మీద ఈ భూమి మీద ఆయన పరిచర్య చేసిన కాలంలో ఎంతమంది కుష్ఠరోగులను బాగు చేసి ఉంటాడు? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎంతమంది పక్షవాయువు కలిగిన వాళ్ళని రక్షించుంటాడు? నాకు తెలిసినంతవరకు ఆలోచిస్తున్నారని అనుకుంటున్నాను కదా. ఎంతమందిని కుష్ఠరోగుల్ని 4 సువార్తలు చదివితే ఎంతమంది కుష్ఠరోగులు దొరుకుతారు? ఒక 100 మంది దొరుకుతారండి మనకేమన్నా. మా 10 మంది మహా అయితే 12 మంది. ఎంతమంది గుడ్డి వాళ్ళకి? లెస్ దాన్ 10. ఎంతమంది చనిపోయిన వాళ్ళు? లెస్ దాన్ 10. ఎంతమంది కుంటికాళ్ళు? లెస్ దాన్ 10. ఎంతమంది పక్షవాయువులు? లెస్ దాన్ 10. బట్ ఎంతమంది పాపాలు? యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. కౌంట్లెస్. నేను ఒకే ఒక్క మాట మాట్లాడుకున్నాను సిలువలో. ఒక్కటే ఆయనకున్న ఒకే టార్గెట్, ఆయన తన మరణాన్ని ఎప్పుడు ప్రక్కన పెట్టాలనుకోలేదు. ఎందుకనంటే ఆయన మరణాన్ని ప్రక్కన పెట్టి ఆయన ఏమన్నా ఆలోచించాల్సి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నీకు ఇవ్వలేడు దేవుడు, ఫర్గివ్నెస్. ఇప్పుడు నాకు కారు ఉందా, ఇల్లుందా, బంగ్లా ఉందా అని పక్క వాళ్ళతో పోల్చుకొని బాధపడే లోపల దేవుడు అందరికీ సమానంగా ఇచ్చిన వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? ఫర్గివ్నెస్. దేవునితో మరలా తిరిగి నువ్వు కలుసుకునే అవకాశం ఇచ్చాడు. రెండవది ఏంటనంటే, నీ సంకటములను కుదుర్చువాడని అన్నాడు. సంకటాలంటే తెలుగు బైబిల్ ఇంకా తర్జుమా చేయలేదు మనకి. సంకటాలు అని అనగానే మనం కూడా పాడేస్తాం కదా, నా సంకటములన్నీ తీరిపోయే సంహారదూత నన్ను. ఈ పాట కూడా తెలియదు. ఓకే, సో నా సంకటములు అంటే అర్థం ఏంటి? సంకటాలంటే అర్థం ఏంటి? అయితే 103వ కీర్తన మీకు అర్థం అవ్వలేదన్నమాట, అంతే కదా. మీకు 103వ కీర్తన అర్థమై ఉంటే ఈ పాటికి సంకటం అంటే ఏంటో చెప్పేవారు. సో మీరు ఆలోచించండి. నేను అక్కడ రాశాను హీలింగ్. సంకటం అని అంటే జబ్బని. నిన్నటి దినం మనం మాట్లాడుకున్న యెషయా గ్రంథం 17వ అధ్యాయంలో హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. దేవుడిచ్చిన రెండో బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? గాడ్ ప్రొవైడ్స్ ద హీలింగ్. అందుకనే ఆరోగ్యవంతులకు వైద్యుడు కాదు, అనారోగ్యవంతులకే. నాకు సమస్య ఉందని నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆ సమస్యను తీర్చగలిగిన సమర్థుడు తప్ప. అందుకని ఒక థియోలోజియన్ ఏమన్నాడంటే, శాస్త్రులు పరిశీలికి ఒక జబ్బు ఉందట. ఆ జబ్బు ఏంటో తెలుసా? పేరు నాకు ఏ జబ్బు లేదని జబ్బు తప్ప వాళ్ళకి ఏ జబ్బు లేదన్నాడు. నేను బాగానే ఉన్నాను అనుకునేది నీ జబ్బు తెలుసా? ఈరోజు దేవుడిని ఎందుకు క్షమాపణ అడగాలి? దేవుడికి ఎందుకు సారీ చెప్పాలి? ఆరాధనలో ఏం ఒప్పుకోవాలి అని అడుగుతావు చూసావా? ఏముంది నాకు సమస్య అని అనుకుంటావే. ఏ సమస్య ఉందో కూడా తెలియనంత సమస్య ఉంది నీకు, అది నీది. సో అందుకని హీలింగ్లో అందుకని అన్నాడు, హృదయం ఘోరమైన వ్యాధి కలిగి అట్టి దాన్ని గ్రహించేవాడు ఎవడు అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎలాగో రికగ్నైజ్ చేయవు అది, నాకేం తప్పు ఉంది, నాకేం జబ్బు ఉందని అనుకుంటావు. సో సెకండ్ ఏంటనంటే, ఆయన నీ సంకటములను తీర్చువాడు. మూడవది, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. రిడెంప్షన్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు ఇచ్చింది ఏంటనంటే, తన అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం కొరకు ఇచ్చాడు యేసు ప్రభువుని. దట్స్ అ థర్డ్ బెనిఫిట్. ఆ తర్వాత ఆయన అన్నాడు, కరుణ కటాక్షములు నీకు కిరీటంగా ఉంచాడు. కరుణ అని అనగానే మనం ఎక్కడికో వెళ్ళిపోకూడదు. అదేంటనంటే లవ్ అండ్ సాటిస్ఫాక్షన్. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు. సో దేవుడు నీకు ఇచ్చిన ఇంకొక బెనిఫిట్ ఏంటనంటే లవ్. మీరు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అన్ని అధ్యాయాలు చదవండి, మీకు చాలా ఇన్డెప్త్ అర్థమయ్యే విషయం ఏంటనంటే, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఎలాంటి పరిస్థితిలో ప్రేమించాడో నీకు అర్థమవుతుంది. తర్వాత ఆయన ఇచ్చింది సాటిస్ఫాక్షన్. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక కారు కొనుక్కోగానే సడన్గా 2 నెలల్లో మోడల్ మారిపోయి అదే ఖరీదు కారు దొరకగానే ఏమనుకుంటారు? హర్ష గారు ఏమనుకుంటారు? రిగ్రెట్ ఉంటుంది కదండి.
ఒక డ్రెస్ కొనుక్కున్న వెంటనే ఇదే సూటు ఆడు 4,000 కొంటే ఏమనిపిస్తుంది? అరే 2 రోజులు ఆగి ఉండాల్సింది. రిగ్రెట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? జీవితంలో పెద్ద విషయాల గురించి కాదు, అయ్యో ఈ షర్ట్ కొనకుండా ఉండాల్సింది, ఈ వస్తువు కొనకుండా ఉండాల్సింది, వీడిని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది, ఈమెను అసలు మనం మాట్లాడకుండా ఉండాల్సింది, అసలు వీడితో స్నేహం చేయకుండా ఉండాల్సింది, వీడు అసలు మన చర్చికి రాకుండా ఉంటే బాగుండేది. చాలా రిగ్రెట్స్ ఉన్నాయి. బట్ యూ విల్ నెవర్ రిగ్రెట్ నేను దేవుడిని నమ్ముకున్నాను, అనవసరంగా నమ్ముకున్నాననే రిగ్రెట్ లైఫ్లో ఎప్పుడూ ఉండదు నీకు. బికాస్ దేవుడు ఒక గొప్ప సాటిస్ఫాక్షన్. అందుకని హృదయాంతరంగంలో ఒక వ్యాక్యూమ్ ఉండిపోయిందట. అది కేవలం దేవుడు మాత్రమే ఫిల్ చేసేది. దేవుడు తప్ప మరి ఎవడు పోర్చలేంది. దేవుడు ఉంటేనే కానీ తృప్తిగా బ్రతకలేవు. దాన్ని మేలులతో దేవుడు నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు, సాటిస్ఫాక్షన్. ఆ తర్వాత దేవుడు చేసే మేలు ఏంటంటే రెన్యూవల్ లేకపోతే రివైవ్ అనే మాటను మీరు పెట్టుకోగలిగితే ఆయన నీకేం చేస్తాడట? నీ జీవితాన్ని పక్షిరాజు యవ్వనము క్రొత్త దగుచుండినట్లు నీ యవ్వనమును దేవుడు ఏం చేస్తాడు? నూతన పరుస్తూ ఉంటాడు. సో ఇవి బ్లెస్సింగ్ కాదండి, ఇవి పక్కన పెట్టేద్దాం. ఈ అందరికీ, పాద్రి గారికి అదే, నాకు అదే, మా భార్యకి అదే, నా పిల్లలకి అదే, ఇవి కాదు. ఇంకొంచెం క్రొత్తగా జాగ్వర్ కారు కొనుక్కున్నాను అంటే ఈ 4, 5, 6 విషయాల్లో ఏమీ ఉండవు. ఒకవేళ దావీదు ఒకవేళ మన తరపునే రాయాల్సి వస్తే 6తో ఆపేవాడ ఎంత లిస్ట్ వెళ్ళి ఉండేది, ఇన్ఫైనైట్ ఉండేవి. ఇక బైబిల్లో యేసుక్రీస్తు చేసిన పనులే రాయడానికి బైబిల్ సరిపోదన్నాడు. ఇక దావీదు కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, ఇటుకలు ఇచ్చాడు, మెట్లు కట్టించాడు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ఎన్ని ఉంటాయి అక్కడ. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక విశ్వాసిగా దేవుడు నీ జీవితంలో అందరికీ కామన్గా చేసినవి. ఎందుకు అందరికీ కామన్గా చేశాడంటే అందరికీ కామన్గా ఒక జబ్బు ఉంది. ఎందుకు ఒక్కడే అందరికీ కామన్గా ఒక్క పరిష్కారమే? ఇండియన్ క్రికెట్ టీమ్ వెస్టిండీస్ మీద నెగ్గేస్తే ఎవరికి ఆనందం? అది కూడా క్వశ్చన్ ఏమో. ఇండియన్స్ మనమే కదా. వెస్టిండీస్కి ఏంటి? బ్యాడ్ న్యూస్. మరి యేసు ప్రభు పుట్టడం లోకమంతటికి, ఇదిగో సకల ప్రజలకు శుభవార్తనంటే అర్థం ఏంటి? వెస్టిండీస్ ఇండియా నెగ్గితేనే, ఇండియా నెగ్గితే ఇండియన్స్కి ఆనందం, వెస్టిండీస్కి బ్యాడ్ న్యూస్. మరి యేసు ప్రభు చనిపోవటం అందరికీ ఎలా గుడ్ న్యూస్ అవుతుంది? అందరికీ గుడ్ న్యూస్ అవ్వాలంటే అందరికీ ఒక ప్రాబ్లం ఉండాలి. అందరికీ ఒక ప్రాబ్లం ఉందనంటే ఒక్క ప్రాబ్లంకి వచ్చిన పరిష్కారమైన క్రీస్తు సరిపోతాడు. అందుకని లోక పాపములు మోసుకొని పోవు, దేవుని గొర్రెపిల్లని అన్నాడు. అందుకని ఫర్గివ్నెస్, హీలింగ్, రిడెంప్షన్, లవ్, సాటిస్ఫాక్షన్ అండ్ రెన్యూవల్. ఇక చివరికి ఒక మాటను చెప్తున్నాను, అది 10 నుంచి 13 వచనాలను చదివితే దేవుడు ఇంకొక పని చేశాడట. అదేంటో చూడండి. ఇవేమో కామన్గా ఇచ్చినవి, అవేంటో చూస్తే నీ పాప జీవితాన్ని చూసి దేవుడికి అసహ్యం పుట్టాలి, కానీ అలా పుట్టలేదు. అది చూడండి. మీ పాపాలను బట్టి ఆయన ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి. మీరు చెప్పండి, ప్రతిఫలం ఇవ్వలేదు, ప్రతీకారం చేయలేదంటే అర్థం ఏంటి? అవి ఆయన చేయగలడనా చేయలేడనా? చేయగలడు, అంతే కదా. మీరు యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. తన కుమారుని ద్వారా లోకమును రక్షించుటకే కానీ తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన్ని పంపలేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు తీర్పు కూడా తీర్చగలడు, బట్ ఇన్ హిస్ ఫస్ట్ కమింగ్ ఆయన ఎప్పుడూ తీర్పు గురించి మాట్లాడలేదు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షించడానికి వచ్చాడు. నెక్స్ట్ వస్తే మాత్రం దేనికి వస్తాడు? తీర్పు తీర్చడానికి వస్తాడు. ఎప్పుడు దేవుని ప్రేమను పట్టించుకున్నంత దేవుని యొక్క తీర్పును కూడా మీరు పట్టించుకోవాలి. అది దేవుని 2 లక్షణాలు. నేను అడిగిన మాలిఫ్ అని మాట్లాడారు కదా, ప్రేమలో రక్షించుకోవాలి, నీతిలో శిక్షించాలి. నీతి ఎవరిది? దేవుందే. ప్రేమ ఎవరిది? దేవుందే. ఇది చేస్తే ఇది కాదు, ఇది చేస్తే ఇది కాదు, అది హ్యూమన్ ప్రాబ్లం, కానీ దేవునికి ఇట్స్ పాసిబుల్. అది సిలువలో మనకు చూపించిన సంగతి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట, మీ పాపాలను బట్టి ప్రతీకారం చేయలేదు, మీ దోషాలను బట్టి ప్రతిఫలం ఇవ్వలేదు. అంటే ఒక వ్యక్తిగా నువ్వు ఏం పొందాలో, ఒక పాపిగా నువ్వేం పొందాలో అది ఇవ్వలేదట దేవుడు. ప్రతీకారం చేయలేదు, ప్రతిఫలం ఇవ్వలేదు. మరి ఏం చేశాడు? నెక్స్ట్ వచనాన్ని 11వ వచనం చదివితే ఏముంటుందో తెలుసా? ఆ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన కృప అంత అధికం చేశాడు. ఒకటి, నువ్వు పొందటానికి అర్హుడివి, అది నీకు ఇవ్వలేదు దేవుడు. ఏది పొందటానికి అనర్హుడివో అది దేవుడిచ్చాడు. క్రాస్లో నీకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మంచిగా ఉండటం వల్ల దేవుడు నిన్ను రక్షించింది కాదు, అనర్హుడివి.
మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న మోరలిజం అండ్ గాస్పల్ గురించి. మంచిగా ఉండటం వల్ల, మంచి పనులు చేయటం వల్ల రక్షించబడతామని లోకంలో ఇప్పటికీ చర్చల్లో చాలా ఉన్నాయి. సండే స్కూల్ పిల్లలకి ఇప్పటికీ నేర్పిస్తున్నారు, అబద్ధాలు చెప్పొద్దు. సరే, అబద్ధాలు చెప్పను, అయితే దేవుడికి నచ్చుతానా? ఏముండదు. నువ్వు మంచిగా బ్రతుకు, నీతి క్రియలే చేయి, అయినా నచ్చవు దేవుడికి. మెజర్మెంట్ నీ మెజర్మెంట్ కాదు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడికంటూ ఒక స్టాండ్ ఉంది, ఆ స్టాండర్డ్స్కి నువ్వు లేవు. అది పాపం అంటే. సో మీరు ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుడు తన కృపను అంత అధికంగా ఉంచాడు. తర్వాత పాపాన్నంట తూర్పుకు పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమాలను అంత దూరం చేస్తున్నాడు. ఎప్పుడైనా ఆనందం అనిపిస్తుందా ఈ వచనాలను చదివితే? చర్చిలోకి వెళ్ళగానే ప్రభువా వచ్చేసాం అని అనకూడదు. యెషయాలాగా ఏమన్నాలంటే, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన మనుషుల మధ్యలో బ్రతుకుతున్నాం, నువ్వు నన్ను శుద్ధి చేస్తేనే కానీ నీ చర్చిలో నేను కూర్చోలేను, నువ్వు నన్ను శుద్ధి చేస్తేనే కానీ నీ స్వరాన్ని నేను వినలేను. ఈ యాటిట్యూడ్ మన జీవితాల్లో ఎప్పుడైతే ఉండదో అప్పుడు మీరు ఈ బెనిఫిట్స్ దేన్ని కూడా మీరు ఆనందించలేరు. అందుకని దేవుని సన్నిధానంలో ఇంటికి వెళ్ళిన తర్వాత 103వ కీర్తన మరలా ఒకసారి, ఎన్ని వచనాలు మనకున్నాయి? సుమారు మనం మాట్లాడుకున్నవి 22 వచనాలు ఉన్నాయి. 22 వచనాలను ఒక్కసారి ఈ సీక్వెన్స్లో చదవండి. దేవుడు వ్యక్తిగతంగా నీకు చేసినవి, దేశపరంగా చేసినవి, అలాగనే ప్రపంచవ్యాప్తంగా సృష్టి అంతటికీ ఆయన చేసింది. ఈ విషయాలను మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటారో మీరు నెక్స్ట్ టైం ప్రైజ్ ది లార్డ్ అని చెప్పడానికి మీరు కొంచెం భయంతో కూడిన, భక్తితో కూడిన పదాన్ని వాడతారు. దేవుడికి ప్రైజ్ ద లార్డ్ లేకపోతే దేవునికి వందనాలని చెప్పాలంటే దేవుడు ఏం చేశాడో నీకు అర్థమై ఉండాలి. ఆయన నీకు చేసిన బెనిఫిట్స్ ఏంటో దేవుడు చెప్పాడు. ఏది పొందటానికి అర్హుడివో అది ఇవ్వలేదు, ఏది పొందటానికి అనర్హుడివో దాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలా వచ్చింది నాకు? అది క్రీస్తు అర్హత నుంచి నాకు అనుగ్రహించబడింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, యేసయ్య నీకు వందనాలు నాయన. దావీదు తన యొక్క కీర్తన ద్వారా తనకు తానుగా, అలాగే నీ దేశపక్షాన, సృష్టి యావత్ అంతటి ద్వారా నీకు వందనాలు చెప్తున్నాను నాయన. నేను ఒక విశ్వాసిగా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల నీవు మాకు అనుగ్రహించిన ప్రయోజనాలన్నిటిని బట్టి నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన ఫర్గివ్నెస్ని బట్టి నాయన, నువ్వు మాకు ఇచ్చిన రిడెంప్షన్ని బట్టి, నువ్వు మాకు ఇచ్చిన హీలింగ్ని బట్టి, నువ్వు మాకు ఇచ్చిన లవ్ని బట్టి, సాటిస్ఫాక్షన్ బట్టి, రివైవల్ని బట్టి, రెన్యూవల్ని బట్టి నీకు వందనాలు నాయన. పొందటానికి ఏ అర్హత లేదు ప్రభు. నేను ఈరోజు ఒక సొంకరిలాగా ప్రార్థన చేయటం మాకు నేర్పించు నాయన. ఆకాశం వైపు కన్నులెత్తడానికి అర్హత లేదు, రొమ్ము కొట్టుకోవాలి, బాధపడుతూ నీ ఆలయంలోనికి వచ్చి, అయ్యా నేను పాపిని, గొప్పగా ఏమి ఇవ్వలేను, నా పాపాన్ని నీకు ఇచ్చేస్తాను, ప్రత్యామ్నాయంగా నీ నీతి నాకు ఇవ్వగలవా? అలాంటి ప్రార్థన ఎవరైతే చేస్తామో వారి ప్రార్థన దేవుడు అంగీకరించి నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల దేవుడు నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన సమస్త పాపములను నుంచి మనలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ప్రేమ కలిగిన మా తండ్రి, అటువంటి గొప్ప కృప నీవు మా అందరికీ అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని యేసు అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.